హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై చాయిస్. ఇదిగోండి, ఈరోజు మనము స్నేయిల్స్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇవి స్నేయిల్స్ అండి, పల్లెటూరుల్లో ఎక్కువ తింటారు. ఇదిగోండి స్నేయిల్, దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇక్కడ పెట్టాను. ఇవి చాలా హెల్దీ అన్నమాట హెల్త్కి. ఇప్పుడు మన కాళ్ళకి పగుళ్ళు ఉంటాయి కదా, ఆ పగుళ్ళు పోవడానికి ఇవి చాలా యూస్ఫుల్. ఇవి తింటే ఖచ్చితంగా ఆ పగుళ్ళు బూడిపోతాయి. తర్వాత ఇది బాయిల్ చేసిన వాటర్లో మనం కాళ్ళు పెట్టినా కానీ ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా కానీ అవన్నీ క్లీన్ చేసేస్తుంది అన్నమాట ఆ వాటర్. సో ఈరోజు ఈ స్నేల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం మనం. ఓకే, సో ఇవి 100 రూపీస్ స్నేయిల్స్ అనమాట. ఎంత జస్ట్ కొంచెం 250 గ్రామ్స్ ఉంటాయి ఇవి. ఈ స్నేయిల్స్ తీసుకోవాలి. తర్వాత దీనికి ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవే అన్నమాట. కొరియాండర్, తర్వాత ఉల్లిపాయ, తర్వాత కరివేపాకు, తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ తగినంత వేసుకుందాం. సో ఇవి కుక్ చేయడానికి మనం ఎందులో చేసుకోవాలంటే ముఖ్యంగా మనం యూజ్ చేయాల్సింది కుక్కర్. నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు, కాకపోతే చాలా టైం పడుతుంది అన్నమాట ఈ మీట్ కుక్ అవ్వడానికి. సో మనం కుక్కర్లో వేసుకుంటే తొందరగా దాన్ని కుక్ చేసేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. సో కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్లో మనం క్లీన్ చేసుకున్న స్నేయిల్స్ అన్నీ వేసేయాలి. ఓకే, వేసేసాను. స్నేయిల్స్ మొత్తము కుక్కర్లో వేసేసాను. స్నేయిల్స్ వేసేసిన తర్వాత దానికి తగినంత కొత్తిమీర, కరివేపాకు, ఫస్ట్ కొత్తిమీర వేసాను, తర్వాత కరివేపాకు వేసాను, తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఓకే, తర్వాత ఒక రెడ్ ఆనియన్, మీడియం సైజు రెడ్ ఆనియన్ వేస్తున్నాను. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. రెడ్ ఆనియన్ వేసేసిన తర్వాత తగినంత సాల్ట్, ఇదిగోండి సాల్ట్. ఫస్ట్ కొంచెం వేసుకొని బాయిల్ చేసుకుందాం, తర్వాత కర్రీ చేసుకునేటప్పుడు కావలసినంత వేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే, సాల్ట్ వేసేసానండి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను బాయిల్ చేయడానికి. ఓకే, ఇది బాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే బాయిల్కి పెడుతున్నాను. ఇదిగోండి కుక్కర్, ఒక 3 విజిల్స్ వేసుకున్నాను. 3 to 4 విజిల్స్ వేసిన తర్వాత ఆ గ్యాస్ పోనీయకుండా అలానే ఉంచి పెట్టాను అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూసుకుందాం అది మీట్ అనేది కుక్ అయిందా లేదా అని. ఇదిగోండి ఇట్లాగా మెత్తలు స్నేయిల్స్ కుక్ అయినట్టే ఉంది. ఒకటి చూద్దాం మనం తీసి. ఇదిగోండి బాగా కుక్ అయిపోయిందండి. ఇంకా దీనికి మసాలా వేసుకోవడమే. ఓకే, ఆనియన్ వేసేసుకున్నానండి. ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ వేగిపోయాయి. ఆనియన్స్ వేగిన వెంటనే నేను కరివేపాకు వేసేసుకుంటున్నాను అన్నమాట.
మంచి ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకు చిట్టపటలాడితే. ఓకే, ఇది అయిపోయిన వెంటనే చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైం కొంచెం ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెమే తీసుకున్నాను అనమాట. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా ఆయిల్లో కొంచెం మగ్గాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన దాంట్లో ఇప్పుడు మనం కారం వేసుకుంటాం అన్నమాట. తగినంత అని చెప్పాను కదా, ఇదిగోండి చూడండి నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఓకే, కలపాలి. కలిపిన కారం బాగా మాడిపోకుండా వెంటనే ఈ కుక్కర్లో తీసి మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూడండి ఒక 2 బాయిల్స్ అయ్యే వరకు ఒక 10 నిమిషాలు కూరని మనం ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే అది చిక్కబడుతుంది. చిక్కబడినప్పుడు ఎలా వస్తుందో కూర అనేది నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి కూర బాయిల్ అవుతుంది, కానీ నేను అయినా కానీ టేస్ట్కి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటాను. ఎందుకంటే ఆ పీసెస్కి సాల్ట్ పట్టాలి కాబట్టి. లాస్ట్లో వేసుకుంటే అది కూరకు ఒక్కటే ఉంటుంది కానీ ముక్కకి ఉప్పు పట్టదనమాట. ఇదిగోండి చూడండి, ఇదిగో తగినంత కొంచెమే అనమాట సాల్ట్ వేసేసుకున్నాను. ఓకే, దాన్ని బాయిల్ అయినాక కూర చిక్కబడినాక మీకు చూపిస్తాను. చూడండి థిక్గా అయిపోయిందండి గ్రేవీ. ఇంకా మనము దించేసుకోవచ్చు. వాటర్ కొంచెము అంటే గ్రేవీగా కావాలి అనుకున్న వాళ్ళు గ్రేవీగా పెట్టుకోవచ్చు. నాకు గ్రేవీగా వద్దు అనుకున్నాను కాబట్టి నేను ఇంత థిక్గా కర్రీ చేసుకున్నాను. చూడండి థిక్గా కొంచెం నేను థిక్గా చేసుకున్నాను అనమాట. మీకు గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు గ్రేవీగానే దించేసుకోవచ్చు. సో స్నేల్స్ కర్రీ రెడీ. ఇప్పుడు మనము కొంచెం దీని మీద కొరియాండర్ వేసుకొని దించేసుకుంటాం అన్నమాట. ఇదిగోండి స్నేల్స్ కర్రీ రెడీ. చూడండి థిక్ గ్రేవీగా నేను ఇవే అండి స్నేల్స్. టేస్టీ స్నేల్స్ కర్రీ రెడీ అనమాట. నెక్స్ట్ టైం మీకు స్నేల్స్ ఫ్రై ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్.